అందరికీ నమస్కారం. ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో 600కు పైగా పోస్టులను భర్తీ చేస్తున్నట్టు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ తర్వాత మరొక నోటిఫికేషన్ చాలా రకాల నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. వాటికి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ అనేది మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మనల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు ఆంధ్రప్రదేశ్ స్కూల్ డిపార్ట్మెంట్ నుంచి టెట్ టీఆర్టీ నోటిఫికేషన్ అనుకోవచ్చు. సో ఇది ఎందులో అంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టు స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో భర్తీ చేస్తారు. సో డిజేబుల్డ్ చిల్డ్రన్స్ అండ్ సెకండరీ స్టేజ్ ఉంటారో వాళ్ళకు సమగ్ర శిక్ష దాంట్లో మనకు ఈ భర్తీ అనేది చేస్తారు. సో మనకు జిల్లాల వారీగా కూడా ఖాళీలు అనేది మనకు నోటిఫికేషన్లో ఇచ్చారు. సో ఒకసారి ఈ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి. మొత్తం 602కు పైగా ప్రతి జిల్లాకు పోస్టులు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ చెందిన ప్రతి ఒక్క అభ్యర్థి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది మనకు ఫిబ్రవరి 25వ తారీఖు నుంచి మార్చి 11వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం ఉంది. సో ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీజు అనేది 500 రూపాయలు ఉంటుంది. ఈ 500 రూపాయలు అనేది మీరు ఆన్లైన్లోనే పేమెంట్ చేయవలసి ఉంటుంది. సో ఇక ఏజ్ వివరాలు చూసినట్టయితే 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. సో దాని తర్వాత ఏజ్ రిలాక్సేషన్ కూడా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఇక రిటర్న్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇది సిబిటి రిటర్న్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ టెస్ట్. సో ఇది మనకు మే 15వ తారీఖు నాడు నిర్వహిస్తున్నట్టు మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో ఆల్రెడీ డేట్ కూడా కన్ఫర్మ్ అయింది కాబట్టి సో ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ బీఈడీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంది. మనకు 2 సెషన్ ఫర్ డే కింద మనకు ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సెషన్ 1 పొద్దున 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. ఇక సెషన్ 2 అనేది మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల సేపు మనకు 3 గంటల సేపు ఒక్క సెషన్ 3 గంటల సేపు మనకి ఎగ్జామినేషన్ అనేది నిర్వహిస్తున్నారు. సో ఫస్ట్ మనం ఇక ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే ఇది పోస్ట్ నేమ్ వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్. సో దీంట్లో క్వాలిఫికేషన్ చూసినట్టయితే సో డిగ్రీ ఉండాలి. దాంతోపాటు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్. సో స్పెషల్ బీఈడీ అనేది ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ స్పెషల్ బీఈడీ అనేది రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆర్సీఐ నుంచి గుర్తింపు పొందిన స్పెషల్ బీఈడీ చేసిన వాళ్ళు, దాంతోపాటు డిగ్రీ ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. లేదా సో డిగ్రీ ఉండాలి. దాంతోపాటు మామూలుగా బీఈడీ, జనరల్ బీఈడీ, మామూలు బీఈడీ. సో దాంతోపాటు 1 year డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో లేదా బ్యాచిలర్ డిగ్రీ అండ్ జనరల్ బీఈడీ డిగ్రీ విత్ 2 year డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్. సో 2 years డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకునేందుకు ఛాన్స్ ఉంది. సో ఇది రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి గుర్తింపు పొందిందే ఉండాలి. లేదా బ్యాచిలర్ డిగ్రీ అండ్ జనరల్ బీఈడీ డిగ్రీ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, ఇది కూడా ఆర్సీఐ నుంచి గుర్తింపు పొందింది ఉండాలి. సో ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే మనకి ఈ పోస్టులకి అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఉంది. డిగ్రీ, బీఈడీ ఈ 2 ఆప్షన్స్ ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. సో ఈ విధంగా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇవి స్పెషల్ ఎడ్యుకేషన్ మనకు సో డిజబిలిటీ ఉన్న పిల్లలకు ఈ పోరాటాలు చెప్పాలి కాబట్టి సో వీళ్ళకి మాత్రమే స్పెషల్ ఎడ్యుకేషన్ కింద స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేది భర్తీ చేస్తున్నారు. ఇక మనకు సో వీటికి సంబంధించిన స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ మనకి ఏ ఎగ్జామ్స్ ఏమేమి ఇస్తారని చూసినట్టయితే జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్, 15 మార్క్స్. ఇక ప్రొజెక్టివ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, సో వీళ్ళలో 5 మార్క్స్. మెథడాలజీ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో 10 మార్క్స్. సైకాలజీ విత్ రిఫరెన్స్ టు సిడబ్ల్యూఎస్ఎన్కు 10 మార్క్స్. ఇక కేటగిరీ డిజబిలిటీ స్పెషలైజేషన్కి సంబంధించి 60 మార్క్స్ చొప్పున మనకు సో ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మొత్తం 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 100 మార్కుల చొప్పున ఇస్తారు. ఇక వీటికి సంబంధించిన వెయిటేజీ క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా మనకి ఇచ్చారు కమ్యూనిటీ వైజ్గా. సో ఓసీ వాళ్ళకి 60%, బీసీ వాళ్ళకి 50%, ఎస్సీ వాళ్ళకి 40%, ఎస్టీ వాళ్ళకి 40%, డిజబిలిటీ ఉన్న వాళ్ళకి 40% కింద మనకు ఈ పోస్ట్ అనేది క్వాలిఫైయింగ్ మార్క్స్. అంటే 100కి మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు డిజబిలిటీ ఉన్న వాళ్ళకు 40 మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు, బీసీ వాళ్ళకి 50, ఓసీ వాళ్ళకి 60. సో దాని తర్వాత మెరిట్గా ఎవరు వస్తే వాళ్ళకి ఈ పోస్ట్ అనేది ప్రమోట్ చేస్తారు. సో ఇవి మనకు ఆంధ్రప్రదేశ్ స్కూల్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయిన సో స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో 602
ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే సో ఎవరికి రీచ్ కావట్లేదు మన వీడియోస్ అనేది. సో మీరు ఖచ్చితంగా మీకు ఎలిజిబిలిటీ లేకపోతే మిగతా వాళ్ళకన్నా ఎవరికైనా ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళకి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.